నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్‌పోర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో ఫ్రెండ్స్, మనకి మోడ్రన్ ఏపీ హిస్టరీకి సంబంధించి థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ కంప్లీట్ చేశానండి. ఆల్రెడీ యూట్యూబ్లో మీకు షెడ్యూల్ చేశాను. ఇంకొక వీడియోలు వరుసగా వస్తుంటాయి మీకు. సో ఇప్పుడు యాన్సియంట్ అండ్ మిడివల్కి సంబంధించి నేను ఇంతకుముందు ఇక్ష్వాకుల వరకు చెప్పాను. నెక్స్ట్ టాపిక్స్ ఒక 10 డేస్లో మనకు కంప్లీట్ అయిపోతాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు జూన్ ఎండింగ్ కల్లా, జూలై ఫస్ట్ వీక్ కల్లా మీరు అన్ని వీడియోస్ చూసుకోవచ్చు. మేము ఆల్రెడీ రోజుకో డైలీ ఒక టాపిక్ మేము షెడ్యూల్ చేసాము, అడ్వాన్స్గా షెడ్యూల్ చేసాము. సో మీరు అవి చూడొచ్చండి. కాకపోతే ఎట్ ఏ టైం అన్నీ పెట్టలేము కాబట్టి ఒక్కొక్కటి షెడ్యూల్ చేసాము మేము. సో ఈ టాపిక్స్ ఇప్పుడు యాన్సియంట్ మిడివల్ ఏదైతే ఉందో ఒక 10 డేస్లో అయిపోతాయి. ఆల్రెడీ మోడ్రన్కి సంబంధించి అన్ని క్లాసులు అయిపోయినాయి, వరుసగా అప్లోడ్ చేస్తున్నాం. మీకు డైలీ ఒక క్లాసు మీకు యూట్యూబ్లో షెడ్యూల్ అయ్యాయి, వచ్చేస్తుంటాయి. జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. నేను 100% చెప్తున్నాను మీకు. ఇప్పుడు నేనేదైతే మీకు ఈ పీడిఎఫ్ ద్వారా చెప్తున్నానో నేను చెప్తున్నానండి, కంపల్సరీగా ఇది స్టాండర్డ్ బిక్స్ యొక్క దాన్ని చాలా జాగ్రత్తగా కంపైల్ చేసి రాయడం జరిగింది. సో మీకు ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మీకు యాప్లో మీకు అవైలబుల్ ఉంటాయండి. సో ఇది కూడా మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, జస్ట్ ఈ బుక్ ఇది. సో జాగ్రత్తగా మీరు ఈ జస్ట్ 199 పేజెస్లో ఏపీ హిస్టరీ మొత్తం అయిపోయింది. సో ఇది మీరు జాగ్రత్తగా చదవగలిగితే ఈజీగా మీరు 60+ చేయొచ్చు అండి. మేము చాలా జాగ్రత్తగా ఆల్రెడీ గ్రూప్ 2 ర్యాంకర్స్ తోటి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ర్యాంకర్స్ తోటి కూర్చొని మేము ఇది ప్లాన్ చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా, అంటే ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, అవి మీరు మా దృష్టికి తీసుకురండి, మళ్ళీ మేము అవి రెక్టిఫై చేస్తాము. సో మీకు దీనికి సంబంధించినటువంటిది ఈ పీడిఎఫ్స్ మీకు కావాలంటే ఈ బుక్స్ మీకు యాప్లో ఉంటాయండి, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి మీరు. సో ఇది డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ మీకు ఈ బుక్ మీరు ఏదైనా ఫోన్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ పెట్టి చూసుకోవచ్చు, రాసుకోవచ్చు అండి. నోట్స్ మీ ఓన్ నోట్స్ రాసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మీరు చాలామంది అడుగుతున్నారు ఇంకా వేరే బుక్స్ ఏమన్నా చదవాలా అంటే, ఇది ఒకసారి చదివిన తర్వాత మీకు ఏపీ హిస్టరీ మొత్తం మీరు ఈ 200 పేజీలు రోజుకు మీరు ఒక 15 పేజీలు చదివినా కానీ సో ఈజీగా మీరు ఒక 15 డేస్ కంటే ముందే ఒక 10-12 డేస్లోనే మీ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ ఒకసారి మీరు రివిజన్ చేసేటప్పుడు ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ పక్కన పెట్టుకొని మీ దగ్గర ఏ స్టాండర్డ్ బుక్ ఉంటే అది మళ్ళీ మీరు ఎడిషన్స్ చేసుకుంటూ వాల్యూ ఎడిషన్ చేసుకోవచ్చు అండి. కాబట్టి మీరు అంతా ఒకటేసారి మొత్తం చదివేయాలని ఎప్పుడు చూడకండి. జాగ్రత్తగా మేము ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో అన్నీ కూడా మీరు చూడండి. ఇంకోటి ఏంటంటే, నేను మెయిన్స్కి సంబంధించి 4 సబ్జెక్టులు ఏవైతే 4 సబ్జెక్టులకి ఇలాగే మెటీరియల్ వస్తుందండి. ఎవ్రీ మంత్ ఒక మెటీరియల్ వస్తుంది. ఇది తెలుగు మీడియం అయిపోయిన తర్వాత మీకు ఇంగ్లీష్ మీడియం కూడా మేము రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాము. సో దయచేసి అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ప్రిలిమ్స్ సంబంధించినట్టు కూడా సొసైటీ ఒకటి ఆల్రెడీ రావాల్సి ఉంది. ఆల్రెడీ జాగ్రఫీ రిలీజ్ చేసాము, ఇండియన్ హిస్టరీ కూడా రిలీజ్ చేసామండి. సో ఒకటి సొసైటీ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మీకు వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా ఒకసారి ప్లాన్ చేసుకోండి. సో ఈరోజు మనము ఆంధ్రదేశంలో జైన బౌద్ధ మతాలు, వాస్తవానికి ఇది ఇండియన్ హిస్టరీలో భాగంగా చదువుతాము, కానీ ఇక్కడ ఇది సపరేట్గా అవసరం లేదు. మనం ఎక్కడైతే టాపిక్స్ చదువుతామో అందులోనే రాజవంశాల్లోనే ఇది కవర్ అవుతుంది. కానీ ఒకసారి ఎందుకైనా మంచిది, చాలా ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి ఒకసారి చూద్దాం. జైన బౌద్ధ మతాల వ్యాప్తి గురించి చదువుదాం. ఫస్ట్ మనం ఆంధ్రదేశంలో జైన మతం. ఈ ఆంధ్రదేశంలో జైన మతం మనకి ఏంటంటే 4th BCలో, అంటే మనకి 4వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో మనకి మహాపద్మనందుడు ఆంధ్రదేశాన్ని జయించి ఈ జైన మతాన్ని ప్రచారం చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ గుంటూరు జిల్లా వర్ధమానపురం, అంటే వడ్డెమానుకొండ, ఇక్కడ ఏం చేశారంటే ఈ మన అశోక చక్రవర్తి యొక్క ముని మనవడు ఎవరైతే ఉన్నారో మనవడు ఈ సంప్రతి అనేటటువంటి మనవడు ఈ మహావీరుడి పేరు మీద ఒక జైన బసదిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ వర్ధమానపురం అంటే వడ్డెమానుకొండలో జైన మత విహారం నిర్మించినటువంటి కళింగ రాజు ఎవరంటే ఖారవేలుడు.
సో ఇవి గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా ఆంధ్రదేశంలో జైన శాఖలు మనకు తెలుసు, దిగంబరులు, శ్వేతాంబరులు. సో వీళ్ళిద్దరి మధ్యన కొంచెం డిస్ప్యూట్ ఉంటుండే మనకి. సో ఈ విభేదాలను రూపుమాపి వీళ్ళ దాంట్లో సయోధ్యం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే యాపనాచార్యులు. అంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్ మనకి ఆంధ్రదేశంలో లేకుండా రూపుమాపిన వాళ్ళు, సయోధ్యం నెలకొల్పిన వారు ఎవరంటే యాపనాచార్యులు. ఎక్కడ ఇది? ఆంధ్రదేశంలో. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క రాజవంశం కాలంలో జైన మతం ఎలా ఉందో తీసుకుంటే ఫస్ట్ మనం శాతవాహనుల కాలంలో చూస్తాము. ఈ శాతవాహనుల కాలంలో ఈ జైన మత కేంద్ర బిందువు ఏంటంటే కొలనుపాకండి. సో అదేవిధంగా అమరావతి సమీపంలో వడ్డెమానుకొండ ఏదైతే ఉందో దానిపై ఒక జైన మత విహారాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ కళింగ కారవేలుడు ఎవరైతే ఉన్నారో ఈయన మేఘ వాహన విహారాన్ని నిర్మించాడు. అదేవిధంగా శ్రీముఖుడు జైన మతాన్ని ఆచరించినట్లుగా మనకి మునులగొట్ట, ఇది ఎక్కడ? కరీంనగర్లో ఉంది, అక్కడ ఆధారాలు లభించాయి. అదేవిధంగా జైనుల యొక్క 10వ తీర్థంకరుడు ఎవరైతే ఉన్నారో శీతలనాథుడు, ఈయన ఖమ్మం జిల్లా భద్రాచలం, దాన్ని బాదలపూరి అనేవారంట ఇంతకుముందు. ఈ భద్రాచలం ప్రాంతానికి చెందినవాడని చెప్పేసి ఒక ఆధారాలు ఉన్నాయి మనకి. ఎవరు? శీతలనాథుడు. ఈయన 10వ జైన తీర్థంకరుడు. మొత్తం ఎంతమంది ఉన్నారంటే తీర్థంకరులు మనకి 24 మంది ఉన్నారు. సో మొదటి వాడు ఎవరు, చివరి వాళ్ళు ఎవరు, స్థాపకుడు ఎవరు, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి కొంచెం. సో దక్షిణ భారతదేశానికి జైన మతం విస్తరించడానికి ముఖ్య కారకుడు ఎవరంటే దిగంబర శాఖకు చెందినటువంటి ఈ భద్రబాహు అనేటటువంటి వారు ముఖ్య కారకుడు. ఈయన మగధ రాజ్యంలో కరువు సంభవించినప్పుడు ఈ భద్రబాహు ఎవరైతే ఉన్నారో తన శిష్యులతో సహా కర్ణాటకలోని శ్రావణ బల్గలకు వలసొచ్చాడు. అక్కడ దీంతో జైన మతము విస్తరణ అంటే వ్యాప్తి అనేది ప్రారంభమైంది. ఎక్కడ? దక్షిణ భారతదేశంలో. సో ఇది ఇంపార్టెంట్ అండి. దక్షిణ భారతదేశంలో జైన మత వ్యాప్తికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే భద్రబాహు. నెక్స్ట్ మనకి ఇక్ష్వాకుల కాలం తీసుకుంటే, సో ఇక్ష్వాకుల కాలానికి జైన మత ఆదరణ అనేది తగ్గింది. సో పెనుగొండ, పిఠాపురం, నేదునూరు, తాటిపాక, ఆర్యవటం, ద్రాక్షారామం ఇవి ప్రధానమైనటువంటి జైన కేంద్రాలు. అడుగుతారండి, ఈ ఫలానా కాలంలో ప్రధాన జైన మత కేంద్రాలు ఏవి, లేకపోతే 3 ఇచ్చి ఇందులో కానివేవి, లేకపోతే ఆ కాలానికి సంబంధించినటువంటి జైన మత కేంద్రాలు ఏవి అని అడగవచ్చు. సో ఇది మనకి. నెక్స్ట్ విష్ణుకుండినుల కాలంలో ఎలా ఉందో చూద్దాము. సో ఈ కాలంలో జైన మతం మనుగడలో ఉన్నప్పటికీ కాలక్రమేణంగా జైనం అనేది కనుమరుగైంది. కారణం ఏంటంటే ఆ మతంలో సంభవించినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో క్రమక్రమంగా ఏమవుతుంది, మనకి జైన మతం అనేది క్రమంగా అంతరించి పోతుంది. నెక్స్ట్ మనకి తూర్పు చాళుక్యుల కాలంలో ఎలా ఉందో చూద్దాం మనము. తూర్పు చాళుక్యుల కాలం, వీరి కాలంలో జైనులకు కూడా తగినంత ఆదరణ ఉండేది. సో ఈ సమాజంలో ఉన్నత వర్గాలతో సమాన స్థితిని పొందడానికి శూద్రులు సైతం ఈ జైనాన్ని స్వీకరించారు. అదేవిధంగా అయ్యన మహాదేవి ఈ జైనులకు ఏం చేసింది? నెడుం బసదిని నిర్మించి ముషినికొండ గ్రామాన్ని దానం చేసింది. ఇవి ఇంపార్టెంట్ అండి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మనము. సో ఎవరికి ఏ గ్రామాన్ని దానం చేశారు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2వ అమ్మరాజు కులచుంబుర్రు అనే గ్రామాన్ని అర్హనంది అనేటటువంటి జైన మతాచార్యుడికి దానం చేశారు. సో అదేవిధంగా రామతీర్థం, విజయనగరం జిల్లా ఇది. సో జైనుల కోసం రామకొండ గుహాలయాన్ని విజయాదిత్యుడు నిర్మింపజేశాడు. తర్వాత కళ్యాణ కారకం అనే పేరుతో వైద్య గ్రంథాన్ని రచించినటువంటి ప్రముఖ జైన కవి ఎవరంటే ఉగ్రదాదిత్యుడు. ఈయన రామతీర్థంలో నివాసం ఉండేవాడు. నెక్స్ట్ మనకి ధర్మవరం అండి, ఇది ఎక్కడ? ప్రకాశం జిల్లా. అద్దంకి పాండురంగ కవి వంశజుడైన దుర్గరాజు నిర్మించిన కటికాభరణ జినాలయానికి విజయాదిత్యుడు ఏం చేశాడు? మల్యపూడి అనేటటువంటి గ్రామాన్ని దానం చేశాడు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి ఒక దగ్గర రాసుకొని రిపీటెడ్గా చదవండి. అదేవిధంగా చాళుక్యుల కాలంలో ప్రసిద్ధ కవి ఎవరంటే పంప కవి అంటే ఈయన జైన కవి. వెరీ వెరీ ఇంపార్టెంటు, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మనకి ఈ పంప కవి రచనలు ఏమేమి ఉన్నాయనేది కూడా ఒకసారి మనము జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇంపార్టెంట్. నెక్స్ట్ కాకతీయుల కాలంలో ఉంది. తొలి కాకతీయులు ఏం చేశారు, మనకి జైనాన్ని అనుసరించారు. అదేవిధంగా ఈ విషయాన్ని ఎవరు చెప్తుండ్రు, సిద్ధేశ్వర చరిత్ర అనేటటువంటి గ్రంథం చెప్తుంది. అదేవిధంగా బేతరాజు 2 ఏం చేశాడంటే జైనులకు జైన బసదిని దానం చేశాడు. నెక్స్ట్ కడలాలయ జైన బసది నిర్మాణానికి 2వ ప్రోలరాజు భార్య మైలమ దానం చేసిందంట. అదేవిధంగా వర్ధమానపురం, దానవులపాడు, ఆర్యవటం, కొనకండ్ల మొదలైనవి జైన క్షేత్రాలు. ఎవరి కాలంలో ఏ ఏ ప్రాంతాలు బౌద్ధ మత క్షేత్రాలు, బౌద్ధ మత కేంద్రాలు, జైన కేంద్రాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రోలరాజు 1 యొక్క హనుమకొండ శాసనం ఏదైతే ఉందో అది జినేంద్ర ప్రార్థనతో ప్రారంభమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంటు. అదేవిధంగా శనిగర శాసనం ప్రకారము యుద్ధమల్లుడి జినాలయానికి బేతరాజు 1 దానాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇవి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో జైన కవులు వీళ్ళ కాలంలో ఉన్నటువంటి మొత్తం జైన కవుల గురించి ఒక దగ్గర మనము చూద్దాం ఒకసారి. కొండకుందాచార్యుడు. సో ఈయన అనంతపురం జిల్లా కొనకొండలో జైన మతాన్ని వ్యాప్తి చేశాడు. ఆంధ్రదేశంలో తొలి జైన మతాచార్యుడు. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంటు. ఇతను ఏ శాఖకు చెందినవాడు, దిగంబర శాఖకు చెందినవాడు. ఒక 3 స్టేట్మెంట్లు ఇచ్చి 1 మరియు 2 సరి అయినది, లేదా 1 మాత్రమే సరి అయినది ఇలా అడగవచ్చండి. కాబట్టి ఆయన ఏ శాఖకు చెందిన జైనమత గురువు అంటే దిగంబర శాఖకు. వెరీ వెరీ ఇంపార్టెంటు. అదేవిధంగా ఆంధ్రదేశంలో తొలి జైన మతాచార్యుడినా. సో ఇలా మనకి కొండకుందాచార్యుడు ప్రాకృత భాషలో 84 భాషలు రాశాడండి. సో ఏ భాషలో, ప్రాకృతము. సో ఈయన గ్రంథాలు ఏంటంటే సమయసారము, నియమసారము, ప్రవచన సారము, ఆయన సారం అనేవి ఇంపార్టెంట్ అనేది. అదేవిధంగా కడప జిల్లాలో సింహానంది జైనమత కేంద్రాన్ని ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. సో జైనమత ప్రచారానికి వజ్రగచ్చ అనే సంఘాన్ని స్థాపించింది కొండకుందాచార్యుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరస్వతి గచ్చ అన్న కానీ వజ్రగచ్చ అని కానీ ఈయనని స్థాపించింది. వెరీ వెరీ ఇంపార్టెంటు. నెక్స్ట్ మనకి సింహానంది. సో పేరూరు లేదా గంగ పేరూరు కేంద్రంగా జైన మతం ప్రచారం చేశాడు. ఇది సత్యసాయి జిల్లా, రామగిరి మండలం. నెక్స్ట్ ఉగ్రాదిత్యుడు. ఈయన కళ్యాణకారక అనే గ్రంథాన్ని రచయించాడు. ఇతనికి ఆ గురువు ఎవరంటే శ్రీనంది ఆచార్యుడు. నెక్స్ట్ పంపకవి. పంపకవి 2వ అరికేసరి యొక్క ఆస్థాన కవిన. సో ఈయన అరికేసరి యొక్క కోరిక మేరకు ఏం చేశాడు, మహాభారతాన్ని కన్నడంలోకి అనువాదం చేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంటు. సో పంపకవి మహాభారతాన్ని కన్నడంలోకి అనువాదం చేశాడు. నెక్స్ట్ మనకి ఇతని బిరుదు కవితా గుణర్నావుడు. సో ఇది ఎవరిచ్చారు, అరకేసరి 2 ఇచ్చాడు. నెక్స్ట్ విక్రమార్జున విజయం కావ్యాన్ని కన్నడంలో రాశారు. నెక్స్ట్ వృషభనాథుడి యొక్క జీవిత చరిత్ర ఆది పురాణాన్ని రచించాడు. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ కవి మనకి జినవల్లభుడు. ఈయన కర్క్యాల గుట్టలో చక్రేశ్వరి అనే జైన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి సోమదేవ సూరి అండి. కవులలో చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సిలబస్లో ఉన్నదే అదండి. ఏమున్నది మనకి ఆ కాలంలో ఉన్నట్టు సామాజిక, సాంస్కృతిక, సాహిత్యము, సో వాస్తు, శిల్పకళ ఇదే వాడు అడిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివే మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ సోమదేవ సూరి. ఈయన బద్దెగుడు నిర్మించినటువంటి శుభధామ జైనాలయానికి ప్రధానాచార్యుడు. ఈయన రచనలు ఏమేమి ఉన్నాయంటే యశస్తి తిలక, నీతి కావ్యామృత, యుక్తి చింతామణి, యశోధన మహారాజ చరిత్ర అనేటటువంటి గ్రంథాలు ఉన్నాయి. అదేవిధంగా బిరుదులు షాద్వాద చాలసింహ, తార్కిక చక్రవర్తి, కవికుల రాజా అనేటటువంటి బిరుదులు ఈయనకు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా ఏరియాలో బిట్ వచ్చేటటువంటి అవకాశము ఉంది. నెక్స్ట్ పద్మకవి. ఈయన జినేంద్ర పురాణ రచయిత. సర్వదేవుడు నెక్స్ట్ ఆది పురాణం రచించాడు. ఇవి రిపీటెడ్గా చదువుతుండాలండి. రోజు ఒకసారి చాలా షార్ట్ నోట్స్ రాసుకొని క్విక్ రివిజన్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ ముఖ్యాంశాలు. ఈ జైన మత క్షీణతకు ప్రధాన కారణం ఏంటంటే శైవ మతం బాగా విజృంభించడము.
సో జైన మతాన్ని ఆదరించిన చివరి ఆంధ్రదేశ పాలకులు కాకతీయులు. ఇది ఇట్లా అడుగుతాడు క్వశ్చన్. జైన మతాన్ని ఆదరించినటువంటి చివరి ఆంధ్రదేశ పాలకులు కాకతీయులు. సో నెక్స్ట్ త్రిలోచన పల్లవుడు తెనాలిలో ఉన్నటువంటి జైన దేవాలయాన్ని ధ్వంసం చేసి రామలింగేశ్వర ఆలయంగా మార్చాడు. సో ఇలా ఈ గణపతి దేవుడు శైమత గురువు విశ్వేశ్వర శంభు 36 జైన గ్రామాలను నిర్మూలించాడు, అంటే నాశనం చేశాడు. నెక్స్ట్ విజయనగరం కాలం నాటి శాంతరంగప్ప శ్రీశైలంలో జైనులను హింసించాడు. సో ఇవి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ అండి, సో జాగ్రత్తగా చూసుకోండి. ఇది జైన మతం గురించి. నెక్స్ట్ మనకు బౌద్ధ మతం గురించి జాగ్రత్తగా చూసుకుందాము. సో ఆంధ్రదేశంలోకి అడుగుపెట్టిన తొలి బౌద్ధ మతాచార్యుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, మహాదేవ భిక్షువు. ఈయన ఏ శాఖకు చెందినవాడు అంటే మహాసాంఘిక వాద అనే శాఖకు చెందినవాడు. సో మహాదేవ భిక్షువు ఆంధ్ర ప్రాంతంలోని నాగజాత వారిని బౌద్ధులుగా మార్చి ధరణికోట నుండి శ్రీప్రతం వరకు విస్తరించాడు. సో ఇది మనకి నెక్స్ట్ గండవ్యూహ, శ్రీరంగ అనే బౌద్ధమత గ్రంథాలు నాగులు బౌద్ధమతాన్ని స్వీకరించినట్లుగా తెలియజేస్తుంది. అదేవిధంగా బౌద్ధ సాహిత్యం ఆధారంగా నాగాశోకుడు లేదా నీలుడు అనే నాగజాతికి చెందిన రాజు సహకారంతోనే మహాదేవ భిక్షువు ధరణికోట అమరావతి స్తూపాన్ని నిర్మించినట్లుగా మనకి తెలుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అమరావతి స్తూపాన్ని ఎవరు నిర్మించారనేది మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఆంధ్రదేశంలో గల ప్రాచీన బౌద్ధ స్తూపం ఏదంటే బట్టిప్రోలు అండి. ఇది గుంటూరులో ఉంటుంది. దీన్ని ఎవరు నిర్మించారు? సవరుడు, కుబేరుడు అనేటటువంటి రాజులు దీన్ని నిర్మించారు. అదేవిధంగా బౌద్ధ మత చిహ్నాలను పూజించే చైత్యకవాదము అనే సాంప్రదాయాన్ని ఆంధ్రదేశంలో ప్రవేశపెట్టిన బౌద్ధ మతాచార్యుడు మహాదేవ భిక్షువు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మహాదేవ భిక్షువుకి ఆంధ్ర ప్రాంతంతో చాలా అవినాభావ సంబంధం ఉంది ఈ బౌద్ధ మతానికి, ఇతనికి, కాబట్టి జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ అశోకుడి కంటే ముందు ఆంధ్రదేశంలో బౌద్ధ మతం వ్యాప్తిలో ఉన్నట్లు తెలియజేసే అశోకుడి శాసనం ఏంటంటే 13వ శిలాశాసనం. వెరీ వెరీ ఇంపార్టెంటు, వెరీ వెరీ ఇంపార్టెంటు. నెక్స్ట్ అశోకుడి కృషి వల్ల ఆంధ్రదేశంలో బౌద్ధ మతం బాగా వ్యాపించింది. అశోకుడు శాలిహుండము, ఇది శ్రీకాకుళము, అమరావతి, అదుర్రు, అదేవిధంగా స్తూపాలను నిర్మించినట్లుగా హ్యూయాన్ సాంగ్ రచన వల్ల మనకి తెలుస్తుంది. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ కథావత్తు అనే గ్రంథం ఆధారంగా అంధకులు అంటే ఆంధ్రులు 3వ బౌద్ధ సంగీతిలో ప్రధాన పాత్ర పోషించారని తెలుస్తుంది. అదేవిధంగా ఆంధ్రదేశాన్ని గురించి ఆచార్య నాగార్జున గురించి తన రచనలో ప్రస్తావించినటువంటి టిబెట్ చరిత్రకారుడు తారానాథ్. వెరీ వెరీ ఇంపార్టెంటు. సో నెక్స్ట్ మనకి శాతవాహనుల కాలంలో బౌద్ధ మత వ్యాప్తి ఎలా ఉందో చూద్దాము. సో ఈ శాతవాహనుల కాలంలో మనకి మహాయాన బౌద్ధం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉందండి. సో గౌతమి బాలశ్రీ బౌద్ధులకు విహారాన్ని ఇచ్చింది. అదేవిధంగా నాసిక్, కార్లే, కన్నిహేరి గృహచైత్యాలను నిర్మించారు. రాతిని తొలిచి నిర్మించిన ఏకైక బౌద్ధ గుహాలయము గుంటుపల్లి గుహలు. వెరీ వెరీ ఇంపార్టెంటు. సో ఈ మహాయాన బౌద్ధం మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉంది. దీన్ని ప్రచారం చేసిందంటే ఆచార్య నాగార్జునుడు. వెరీ వెరీ ఇంపార్టెంటు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ మనకి ఆచార్య నాగార్జునుడు ఎవరి సమకాలికుడు? ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సమకాలికుడు. సో ఈ మహాయాన మతం అనేది ఎవరి కృషి వల్ల అంటే ఆచార్య నాగార్జునుడి వల్ల కృషి వల్లనే డెవలప్ అయింది, అంటే అభివృద్ధి చెందింది. నెక్స్ట్ ఇక్ష్వాకుల కాలంలో ఎలా ఉంది? ఇందులో ఇక్ష్వాకు రాజు అయినటువంటి వీరపురుషోత్తముడు మాత్రమే బౌద్ధ మతాన్ని అనుసరించాడు. సో అందుకనే ఈ వీరపురుషోత్తముడు యొక్క కాలము మహానయాన బౌద్ధయుగానికి స్వర్ణయుగంగా పిలుస్తారు. ఇంపార్టెంటు, వెరీ వెరీ ఇంపార్టెంటు. సో నాగార్జున కొండ వద్ద లభించిన ఆధారాలు మహానయానం విలసిల్లిందని రుజువు చేస్తుంది మనకి. సో అదేవిధంగా శ్రీ శాంతముని యొక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చేసింది? నాగార్జున కొండలో పారావత మహా చైతన్యాన్ని పునర్నిర్మించింది. అదేవిధంగా వీర పురుషదత్తుడి యొక్క పట్టమహిషి భట్టి మహాదేవి బహుశ్రుతీయ బౌద్ధమత శాఖ భిక్షువులకు ఆశ్రమాన్ని నిర్మింపజేసింది. అదేవిధంగా
యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించి ఇచ్చిన పారావత విహారాన్ని వీరపురుష దత్తుడు సైనికులు ఆనందుడు బదంతుడు మరమ్మతులు చేపట్టారు. సో అదేవిధంగా ఇక్ష్వాకుల కాలంలో సింహళ బౌద్ధులు నాగార్జున కొండను దర్శించారు. సింహళరాజు విహారాన్ని వీళ్ళు నిర్మించారు. నెక్స్ట్ విష్ణుకుండినుల కాలంలో ఎలా ఉంది? సో ఈ విష్ణుకుండిన కాలంలో బౌద్ధాన్ని ఆదరించి బౌద్ధ మత సంస్థలను పోషించారు. సో వీళ్ళు బౌద్ధాన్ని పోషించినటువంటి చివరి తెలుగు రాజులు. వెరీ వెరీ ఇంపార్టెంటు. సో బొజ్జన్నకొండ ఆనాటి యొక్క ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విలసిల్లింది. ఇంపార్టెంట్ అండి ఇది. సో పరమ భట్టారికా దేవి పేరుతో నిర్మించినటువంటి మహావిహారానికి మొదటి గోవిందవర్మ పెన్కపుర ఎన్మదల గ్రామాలను దానం చేయగా రెండవ విక్రమేంద్రవర్మ ఇరుందర గ్రామాన్ని దానం చేశాడు. ఇది ఇంపార్టెంటు. నెక్స్ట్ మరి చైతన్యపురిలో అంటే ఇది ఎక్కడ హైదరాబాద్లో గోవిందవర్మ పేరుతో గోవింద విహారం నిర్మించినట్లుగా మనకి ఈ శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మనము ప్రముఖ బౌద్ధ మత ఆచార్యుల గురించి చూస్తే బుద్ధఘోషుడు, ఈయన థేరవాదం అంటే హీనయానానికి సంబంధించినటువంటి మత గురువు. శ్రీలంకలోని థేరవాదుల కోసం విశుద్ధి మొగ్గ అనేటటువంటి గ్రంథం రాశారు. ఇతని రచన చుళ్ళవగ్గు. నెక్స్ట్ ఇంకొక ఆచార్యుడు దిగ్నాగుడు. ఈయన రచనలు ప్రజ్ఞాపారమితం, ప్రమాణ సముచ్చయము. నెక్స్ట్ ఈయన సిద్ధాంతం పాటించింది ఏంటంటే యోగాచారవాదం, విజ్ఞానవాదం. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ బుద్ధపాలితుడు అండి. ఈ బుద్ధపాలిటు యొక్క సిద్ధాంతం మాధ్యమికవాదం. ఇంపార్టెంట్ ఇది. రచనలు మాధ్యమిక వృత్తి. అదేవిధంగా నెక్స్ట్ భావ వివేకుడు. ఈయన సిద్ధాంతం ఏంటంటే స్వతంత్ర సిద్ధాంతిక తార్కికవాదము. ఈయన రచనలు తర్కజ్వాల, కురతర రత్నము, ప్రజ్ఞా ప్రదీప. నెక్స్ట్ వసుబంధుడు అండి. ఈయన రచనలు ఆర్యదేవుని శతశాస్త్రానికి వ్యాఖ్యానము, అభిధమ్మ ఘోష. ఇవి చాలా చాలా ఇంపార్టెంటు, గుర్తుపెట్టుకోవాలి. రివిజన్ చేయండి. అన్ని టక్కున అడగగానే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు రిపీటెడ్గా చదువుతుంటే ఎగ్జామ్ హాల్లో అవే మీకు అవే గుర్తొస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు. ఈయన మహాయానానికి సంబంధించిన వాడు. మాధ్యమికవాదానికి దర్శనానికి రూపొందించాడు. యజ్ఞశ్రీ సమతకాలికుడు. ఈయన 4వ బౌద్ధ సంగీతికి హాజరయ్యాడు. సో దానికి సంబంధించినటువంటి బౌద్ధ సమత సమావేశాలు మనకి సో రావైపాక, ఈ రాజగుహ, వైశాలి, పాటలీపుత్రం. సో ఇలా మనం కోడ్తోటి మనము గుర్తుపెట్టుకోవచ్చండి. ఆక రావైపాక. సో అదేవిధంగా మనకి ఎవరైతే అజాతశత్రువు కానీ, కాలశోకుడు కానీ, అశోకుడు కానీ ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు చాలా బౌద్ధ మత సంగీతులు కూడా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇబ్బంది ఉండదు మనకి. నెక్స్ట్ ఆర్యదేవుడు అండి. ఈయన నాగార్జునుని తర్వాత పీఠాన్ని అధిష్ఠించాడు. ఈయన రచనలు ఏంటంటే చతుశ్శతకము, శతశాస్త్రము, అక్షరస్క, సూత్రాలంకర, చిత్తశుద్ధి ప్రకరణ. ఈయన కూడా మాధ్యమికవాదమే. నెక్స్ట్ అసంగుడు గురించి చూస్తే రచనలు మనకి ఎలాంటి రచనలు అంటే యోగాచార వాదము, భూమి, అభిసామయ సముచ్చయ, తత్వ వినచయ, విజ్ఞానవాదము, యోగాకారవాదము ఇవి ఉన్నాయి మనకి. నెక్స్ట్ ధర్మకీర్తి. ఆంధ్రదేశంలో చివరి బౌద్ధ మతాచార్యుడు ఈయన. ఇంపార్టెంట్ అండి, ఇలాంటివే గుర్తుపెట్టుకోవాలి మనము. నెక్స్ట్ మనకి నలంద విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా కొనసాగారు. సో ఈయన రచనలు ఏమున్నాయి? ప్రమాణ వార్తిక, ప్రమాణ కారక, న్యాయబిందు, హేతుబిందు, సంబంధ పరీక్ష వృత్తి, వాద న్యాయము. నెక్స్ట్ మనకి సిద్ధ నాగార్జునుడు. ఇతడిని తెలుగువాడని తెలుపుతుంది ఏ శాసనము? రామరెడ్డిపల్లి. ఇతను కొంతకాలం శ్రీపర్వతంపై నివసించాడు. నెక్స్ట్ మనకి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. కవుల మీద కానీ బౌద్ధ మత క్షేత్రాల మీద కానీ కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అమరావతి, నాగార్జునకొండ, భట్టిప్రోలు ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. నేను దీన్ని ఏమీ స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. ఒకసారి చూసుకోండి ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. జైన మత క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి, లేకపోతే పలానా శాతవాహనుల కాలంలో ప్రముఖ బౌద్ధ మత క్షేత్రం ఏది, జైన మత క్షేత్రం ఏది, అలా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడంటే
ఆ రాజవంశానికి ఏదో స్పెసిఫిసిటీ ఉంటుందండి. ఇప్పుడు శాతవాహనులకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఇక్ష్వాకులకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంటుంది, తర్వాత విష్ణుకొండినులకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. అలాంటివే ఎగ్జామ్లో అడుగుతుంటాడు. కామన్గా ఉన్నవి ఎక్కువగా అడిగే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి రాజవంశం యొక్క గొప్పతనం ఏంది, వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంది, వాళ్ళ యొక్క విశిష్టత ఏందనేది మనము తెలుసుకుంటే చాలా మంచి స్కోర్ వస్తుంది. ఈరోజు మనం ఏదైతే టాపిక్ మనం మాట్లాడుకున్నామో దీని నుంచి కనీసం మీకు 1 నుంచి 2 మార్కులు వచ్చే అవకాశము ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మీరు జస్ట్ ఒక 4-5 పేజెస్లో నోట్స్ మీరు జస్ట్ ఒక 2 పేజెస్లో రాసుకొని నీట్గా చదువుకోండి. ఒక 2 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మాట ఇచ్చినట్టుగా నేను ఏపీ హిస్టరీ మొత్తం అప్లోడ్ చేస్తానండి. ఇది అయిపోగానే నేను జూలై 1st వీక్ నుంచి మీకు పాలిటీ కూడా నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ప్రిలిమ్స్ మీరు నోటిఫికేషన్ వచ్చినాక నేను ప్రిలిమ్స్ స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ మనము నోటిఫికేషన్ వచ్చే టయానికి కనీసము ఒక 3 సబ్జెక్టులు మనం కంప్లీట్ చేసుకుందాం మెయిన్స్కి సంబంధించి. సో నేను ఇది మీకు ఫ్రీగానే నేను యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎక్కడ మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జూలై 1st వీక్ నుంచి ఆగస్టు 1st వీక్ వరకు పాలిటీ కూడా కంప్లీట్ చేస్తానండి. సో సెప్టెంబర్ 15th వరకు ఎస్ఎన్టీ కానీ ఎకానమీ కానీ నేను మీకు యూట్యూబ్లో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కంపల్సరీగా మెయిన్స్కి సంబంధించి 4 సబ్జెక్టులు, 3 ఏమో నోటిఫికేషన్ రాకంటే ముందే పెడతాను, ఒకటేమో ఆ మెయిన్స్ అప్పుడు ఒకటి చేస్తాను మీకు. తర్వాత నోటిఫికేషన్ రాగానే మనకి ఎట్లా ఒక 45 days టైం ఉంటుంది కాబట్టి ఆ 45 daysలో 15+15+15 అంటే ఒక ఇండియన్ హిస్టరీ ఒక 15 days, సొసైటీ ఒక 15 days, అదేవిధంగా జాగ్రఫీ ఒక 15 days మీకు కవర్ చేస్తానండి. సో కరెంట్ అఫైర్స్ అది మీరు చదువుకోండి. నాకు సాధ్యమైనంత వరకు నేను చెప్పగలుగుతాను అది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఎక్కువ మందికి ఉపయోగపడాలి, ఎక్కువ మందికి ఇది షేర్ కావాలి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.